హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు చిట్టి తంత్ర తెలుగు. మొదటిసారి నా ఛానల్ చూస్తున్న ప్రేక్షకులకి ధన్యవాదాలు. నా పాత సబ్స్క్రైబర్స్కి అందరికీ పేరు పేరున ధన్యవాదాలు. ఈరోజు నేను చెప్పబోయే ఈ పరిహారం అనేది మీరు పేరు చూసే మీకు అర్థమైపోయి ఉంటుంది. ఈ పరిహారం అనేది చాలా అంటే చాలా 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 పాతకాలం నాటి ఏమంటారు ఉపాయం ఇది మీరు చేశారంటే మీకు చక్కటి పరిష్కారం అనేది దొరుకుతుంది. ఏదున్నా దేవుడి పైన మీ పైన నమ్మకంతో 100% చేయాలి. ఎప్పుడైనా మనం ఏదైనా చేస్తున్నప్పుడు ఎక్కువగా మనం ఏం ఊహించుకోవాలి అనుకుంటే మన పని అయిపోయింది, మీరు ఊహించుకున్నది అయ్యింది, కృతజ్ఞతగా ముందుగానే అడ్వాన్స్గా మనము దేవుడికి ఏమంటారు విన్నవించుకోవడం, థ్యాంక్స్ చెప్పడం అన్నమాట. ఇలా ఈ విధంగా చేయడం వల్ల తప్పకుండా 99% మనం కోరుకునే విశేషాన్ని కంప్లీట్ అయిపోతాయండి. ఇది చాలా పాతకాలం నాటి తంత్రం. నా ఛానల్ మొదటిసారి చూస్తున్న ప్రేక్షకులు, పాత సబ్స్క్రైబర్స్కు అందరికి చెప్తున్నాను, ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. స్కిప్ చేస్తే మధ్యలో మళ్ళీ మీకు ఒక్కటి మిస్టేక్ అయిపోయినా కానీ మనం చేసిన పూజ అంతా వ్యర్థం అయిపోతుంది. స్కిప్ చేయకుండా చక్కగా చూడండి, మీకే అర్థమవుతుంది. ఇది చేస్తే మటుకు తప్పకుండా మార్పు అనేది ఉంటుంది. మీకు వీడియో చివరి వరకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న ఇంకా కొత్తగా చూస్తున్న వాళ్ళకు మీకు ఇలాంటి మెసేజెస్ ఇలాంటివి మీకు నచ్చినట్లయితే మీరు పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేసి పెట్టేయచ్చు. సబ్స్క్రైబ్ కూడా చేసుకోవచ్చు. బెల్ ఐకాన్ నొక్కడం వల్ల ఏంటంటే నేను చేసే ఈ వీడియోస్ అనేటివి ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తాయండి. అందుకే నేను ఏ వీడియో చేసినా, ఏది చిన్నది చేసినా ముందుగా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే బెల్ ఐకాన్ నొక్కి పెట్టడం వల్ల నేను చేసే వీడియోస్ అనేటివి మీకు ముందుగా నోటిఫికేషన్ వస్తాయి. ఈరోజు నేను చెప్పబోయే ఈ పరిహారం ఏంటంటే, ప్రతి ఇండ్లలో ఇనుప కడాయి అనేది ఉంటుంది. ఒక ఇనుప కడాయి తీసుకోండి. దాంట్లో నెయ్యి, పాలు, చక్కెర, పచ్చకర్పూరం మనకు పూజా సామాగ్రిలో దొరుకుతుంది. పచ్చకర్పూరం ఇప్పుడు నేను స్క్రీన్ పైన చూస్తున్న ఇవన్నీ మంచిగా ఆ కడాయిలో కలుపుకోండి. ఆవు నెయ్యి మనకు స్వచ్ఛమైంది కావాలండి. మీరు ఆవు నెయ్యి తెచ్చుకోండి. ఆవు పాలు కడాయిలో పోయండి. మీరు ఇప్పుడు పొద్దున్నే చేయాలి, లేకుంటే ఈవినింగ్ అయితే 5:30, 5:30 ఇవన్నీ మిక్స్ చేసుకొని ఆ ఇనుప కడాయిలో పోసుకొని చూసుకోండి. వీలైతే చిన్నగా ఉండే విధంగా తెచ్చుకోండి. మనకి ఇప్పుడు ఈ సంతలు పడతాయి కదండి, కూరగాయల మార్కెట్లు, అందులో చిన్నవి దొరుకుతాయి మనకి. అలాంటివైనా పర్వాలేదు. అన్నీ కలుపుకొని చక్కెర, పాలు, పంచదార, ఈ పచ్చకర్పూరము ఇవన్నీ చక్కగా మిక్స్ చేసుకొని ఒక దాంట్లో ఆ ఇనుప కడాయిలో పోసుకొని ఏం చేయండి అంటే, ఇప్పుడు మీ దగ్గరలో ప్రతి ఒక్క గుళ్ళల్లో చెట్లు ఉంటాయి. రాగి చెట్టు, మారేడు చెట్టు, వేప చెట్టు, మామిడి చెట్టు, ప్రతి ఒక్క చెట్టు ఉంటుంది. చెట్టు మొదలు వచ్చేసి చాలా ఏమంటారు కింద దాని బేస్ ఉంటుంది కదా, చాలా బ్రాడ్గా ఉండే విధంగా చూడండి. ఎంత అది కింద కాండం అనేది పెద్దగా ఉంటే, లావుగా ఉంటే ఆ చెట్టు అనేది అంత పాతకాలం నాటి చెట్టు అని మనకు అర్థమవుతుంది. దానివల్ల మనం చేసే ప్రయోగం అనేది 100కి 200% తప్పకుండా వర్క్ అనేది మనకు వస్తుంది. రిజల్ట్ మనకు తప్పకుండా వస్తుందండి. చెట్టు చూసుకోండి, దాని కింద చూస్తే మీకు అర్థమైపోతుంది. మీడియం సైజు ఉన్నా పర్వాలేదు. చెట్టు అనేది చాలా ఎక్కువ సంవత్సరాలు అయ్యి ఉండాలి. అది చూసుకోండి, మీరు వెతుక్కోండి. ఎక్కడ అడవిలో ఉన్నా, మీ ఇంటి చుట్టుప్రక్కల ఎక్కడ ఉన్నా చూసుకోండి. ఇది వచ్చేసి మీరు శనివారం అన్నా, మంగళవారం అన్నా, శుక్రవారం అన్నా, బుధవారం అన్నా, మీకు ఈ రోజుల్లో ఏ రోజు కుదిరినా పొద్దున్నే, లేకుంటే ఈవినింగ్. జాబ్లోకి వెళ్ళే వాళ్ళకి కుదరదు కాబట్టి మనం జాబ్ చేసేవాళ్ళు కాస్త ఎర్లీ మార్నింగ్ లేసేసి ఆ ఒక్కరోజు కాబట్టి మనం ఇలా చేసుకుంటే చాలా మంచిది. ఇవన్నీ దాంట్లో వేసేసుకొని మీరు స్నానం చేసుకొని మీ దగ్గరలో ఉన్న ఆ చెట్టు దగ్గరికి వెళ్ళండి. ముందుగా అది పట్టుకోండి. కడాయిలా ఉంటే మీరు తీసుకోవడానికి బాగుంటుంది, చూడడానికి కూడా బాగుంటుంది. ఇనుప కడాయిలోనే తీసుకొని వెళ్ళాలి.
చూసుకోండి. ఇప్పుడు స్క్రీన్ పైన చూపిస్తున్న ఈ విధంగా ఉండే చూసుకోండి. పక్కకు ఇట్లా పట్టుకోవడానికి ఏం లేదు, ఇలా మనం పట్టుకోవడానికి బాగుండాలి, మీకు కూడా తీసుకెళ్ళడానికి మంచిగా ఉండాలి. కొంతమంది పిల్లలు పెద్దవాళ్ళు ఎవరైనా కొంచెం బాగలేకపోతే వెళ్ళరు, పట్టుకొచ్చి అని అంటారు. అలా కాకుండా ఇలా నీట్గా ఉండే విధంగా చూసుకోండి. ఆ రాగి చెట్టు దగ్గర చుట్టూ ప్రదక్షిణలు చేయండి. చెట్టు దగ్గర 2 అగరబత్తులు, కొన్ని మిశ్రీ బిళ్ళలు, మీరు ఏది నైవేద్యంగా తీసుకెళ్తే అది అక్కడ పెట్టేసేయండి. పెట్టేసిన తర్వాత చెట్టుకి చక్కగా మొక్కుకొని చెట్టు ముందు మొదల్లో పోయండి. ఇప్పుడు ఇవన్నీ నేను చెప్పినవన్నీ మిక్స్ చేసుకొని ఆ చెట్టు మొదల్లో వీటిని పోసేయండి. వీలైతే కూర్చోడానికి మీకు అక్కడ చుట్టుపక్కల కూర్చోడానికి వీలైతే కూర్చోండి, లేకుంటే ఆ చెట్టు దగ్గర ఒక 2 నిమిషాలు 3 నిమిషాలు చక్కగా నిలబడి మీ మనసులో కోరికలన్నీ మంచిగా చెప్పుకొని మళ్ళీ ఒకసారి ప్రదక్షిణలు చేయండి. మొదట పోగానే మీరు మనం వచ్చిన వాళ్ళని ఇంటికి ఎవరికి వచ్చినా కానీ రెస్పెక్ట్ ఇస్తాం కదండి, బాగున్నారా అవి చేశారని. వెళ్ళేటప్పుడు కూడా మర్యాదగా చెప్తాం కదండి, వెళ్ళిరండి వస్తుంటే బాగున్నారా అంతే. మళ్ళీ అన్నీ అయిపోయిన తర్వాత ఆ చెట్టుకి మళ్ళీ ప్రదక్షిణలు చేసుకోండి. చూడండి, చేసి ఏదైనా చేసిన తర్వాత 3 నెలలు 41 రోజు, కొంతమంది 11, కొంతమంది 24 అవర్స్, అవి మిరాకిల్స్ అంటారు కదండి. అవి వాళ్ళ పెద్దల ఆశీర్వాదాలు ఉంటే కొన్ని గంటల్లోనే మిరాకిల్స్ అయిపోతాయి. వాళ్ళ ఇంట్లో పెద్దవాళ్ళది ఆశీర్వాదాలు ఉంటే కూడా ఇలా చేయడం వల్ల పితృదేవతలు శాంతిస్తారు. మన ఉన్న ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ అన్నీ పోతుంది. చూడండి, మీరు ఈ పరిహారం మీకు చేసిన రోజు నుంచి మీరు దీన్ని గమనించండి. గమనిస్తే మార్పు అనేది మీకు తెలుస్తుంది. ఆ తర్వాత మీకు 3 నెలలు పట్టవచ్చు, 41 రోజు. కొంచెం ఓపిక, ఏదైనా చేయగానే పనిచేయదు. కానీ మనకు కూడా ఒంట్లో మెడిసిన్ వేసుకోగానే మార్పు అనేది కనిపించే టైం పట్టుతుంది. దానికి అర్ధ గంట పడుతుంది, కొంతమంది గంట పడుతుంది, కొంతమంది నిమిషంలో సెకండ్స్లో పడుతుంది. ఓపికగా వెయిట్ చేయండి. ఈ పరిహారం మీకు నచ్చినట్లయితే మీ శ్రేయాభిలాషులకు, మీ ఫ్రెండ్స్కి, మీకు నచ్చిన వాళ్ళకి ఇది షేర్ చేయండి. ఇలాంటి వీడియోస్ నేను చేస్తూ ఉంటాను. మీరు ఒక లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయడం వల్ల ఏంటంటే నాకు చక్కటి మోటివేషన్ ఇచ్చిన వాళ్ళు అవుతారు. ఇలాంటి వీడియోస్ చేయాలని నాకు ఇంకా అనిపిస్తుంది. ఎవరైనా మనము మంచి చేస్తే మనకు బాగా చేశారండి థ్యాంక్ యూ అని అంటే మనకు ఇంకా మంచి చేయాలని ఉంటుంది. ఎంకరేజ్మెంట్ ఇచ్చిన వాళ్ళు అవుతారు నాకు. ఈ వీడియోలో మీకు ఇంకా ఎలాంటి వీడియోస్ కావాలి, మీకు ఎలాంటి వాటిపైన డౌట్స్ ఉన్నాయి, ఎలాంటి సందేహాలు తెలుసుకోవాలని ఉంది అని అనుకుంటే కూడా నాకు కామెంట్ మీరు చేయగలరు, కామెంట్లో పెట్టగలరు. నేను చూసి దానిపైన వీడియో చేయాలి అంటే తప్పకుండా చేస్తానండి. మీకు ఇంకా ఎలాంటివి కావాలి, మీకు ఎలాంటివి ఇంట్రెస్ట్, ఈ నా ఛానల్ చూసేవాళ్ళు నాకు చెప్తే దానిపైన నేను తప్పకుండా తీసుకొని వస్తానండి పరిహారం అనేది. ఇది తంత్ర ఎవరైనా చేయొచ్చు, మీ పిల్లల చేత చేయించవచ్చు, మీరు చేయొచ్చు, మీ పెద్దవాళ్ళ చేత చేయించవచ్చు. ఇంట్లో కొంతమంది ఉంటారు, అందరికీ ఇప్పుడు కొంతమందికి ఇంట్లో బాగుండదు ఎప్పుడు, అలాంటి వాళ్ళ చేత కూడా ముట్టించేసి మీరు తీసుకొని వెళ్ళి కూడా చేయొచ్చు. వాళ్ళ పేరు పైన ఇంకా చాలా పుణ్యం, ఎందుకంటే వాళ్ళు నడవలేరు, రాలేరు. కాబట్టి మీరు అలా చేస్తే ఇంకా చాలా పుణ్యమైన పనిది మీరు చేస్తారని అనుకుంటున్నాను. నా ఛానల్ ఇంతసేపు వీక్షించినందుకు, చూసినందుకు, స్కిప్ చేయకుండా మీ అందరికీ పేరున మరొకసారి ధన్యవాదాలు. ఇలాంటి వీడియోస్ నేను చేస్తూనే ఉంటాను. తప్పకుండా డైలీ ఒక వీడియో అనేది నేను పెడతానండి. ఒక లాంగ్ వీడియో, ఒక షార్ట్ వీడియో తప్పకుండా పెడతాను. నాది డేలో పొద్దున్నైతే 8:45 నుంచి 8:45కి ఒకటి వస్తుంది. ఒకవేళ లేట్ అయితే మాత్రం 10:10కి ఒకటి వస్తుంది. 10:10కి కూడా ఒక వీడియో వచ్చేసి మాత్రం ఈవినింగ్ 7:30 అలా టైంలో కూడా వీడియో వస్తుంది. తప్పకుండా నా ఛానల్ని ఒకసారి మీరు విజిట్ చేసి చూడగలరు. నేను షార్ట్స్ చేస్తాను, లాంగ్ వీడియోస్ కూడా చేస్తాను. లాంగ్ వీడియోస్ ఏంటంటే కొన్ని క్లుప్తంగా వివరించాల్సి వస్తే మట్టుకు తప్పకుండా లాంగ్ చేయాల్సి వస్తుంది. షార్ట్ అయితే వివరించాల్సిన అవసరం లేదు, కరెక్ట్ సమస్యని చెప్తాను. చూడండి. అందరికీ మరొకసారి ధన్యవాదాలు, నమస్కారం.